హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పిఆర్ న్యూస్ సబ్స్క్రైబర్స్కి, పిఆర్ న్యూస్ వ్యూవర్స్కి, నన్ను ఆదరిస్తున్న వారికి, అభిమానిస్తున్న వారికి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి. ఈ యొక్క సంక్షోభం నుంచి బయటపడాలని కూడా మనము ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరుకుందాం. నిన్న మమతా బేగం గంట సేపు గగనతలంలో ఉండేసరికి పశ్చిమ బెంగాల్ అంతా కూడా అల్లుకొల్లాలం అయిపోయింది. మీకు తెలుసో లేదో చాలామంది ప్రార్థనలు కూడా చేసేశారు. కేవలం గంట సేపు, అంటే వాతావరణం కొంచెం అనుకూలంగా లేదని ఆవిడ యొక్క విమానానికి అనుమతులు రాలేదు ల్యాండింగ్ కోసం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఆవిడ గంట సేపు చక్కర్లు కొట్టారు. అదే చాలా పెద్ద వార్త అయిపోయింది. మమతా బేగం గాలిలోనే ఉండిపోయారు అని. గాలిలో కలిసిపోలేదు, గాలిలో ఉండిపోయారు. ఆ మాట మనం అనకూడదు, కానీ పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే అలా ఉంది. మరి ఒక గంట సేపుకే వాళ్ళు అలాగైపోతే గత 15 సంవత్సరాలుగా మన పరిస్థితి ఏంటి? ఈవిడికంటే కమ్యూనిస్టులు కొంత బెటర్. వాళ్ళ పరిపాలనలో మొత్తం ఈ గేట్లు అయితే తెరిచేసి రోహింగ్యాలకైతే బార్లు తెరిచేసి వాళ్ళు ఇది చేశారు, కానీ ఈవిడంత దారుణంగా అన్యాయంగా అయితే చేయలేదు. గత 15 సంవత్సరాలుగా ఈవిడ కబంధ హస్తాల్లో మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది. ఒక గంట సేపు మాత్రం ఉండలేకపోయింది. చివరికి 1:20 నిమిషాల తర్వాత అంత క్షేమంగా ఆవిడ దిగడం జరిగింది. ఆవిడ మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం, కానీ రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఆవిడ రాష్ట్రంలో చేసినటువంటి దుర్మార్గం వల్ల ఈరోజు దేశమంతా కూడా నాశనం అయిపోయింది.